వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. బ్రహ్మనిర్వాణం రుచ్యతి. బ్రహ్మనిర్వాణం అనేటువంటిది అంతకాలే అపి, అంతకాలే కాలం అంతమందు ఉండగా కూడా బ్రహ్మనిర్వాణం రుచ్యతి, బ్రహ్మనిర్వాణమును పొందుతూ ఉన్నాడు. అయితే కాలానికి దీనికి ఏమిటి సంబంధం అనే ఒక అంశం వస్తుంది. అంతకాలము అనేటువంటి మాట చూసినట్లయితే జీవితకాల పర్యంతం బ్రహ్మము యొక్క అవలోకన చేసుకుంటూ జీవన్ముక్తుడై ఉంటాడు అని చెప్పని, ఈ అంతకాలం అనేటువంటి దానికి మరణ సమయము అనేది కూడా అర్థం తీసుకోవడం జరుగుతుంది. మరణానంతరం దేహం సాలించిన తర్వాత కూడా అతడు బ్రహ్మమునే పొంది ఉంటాడు. జీవన్ముక్తుడు, విదేహముక్తుడు అని 2 పదాలుగా వాడుకోవచ్చు. కనుక జీవించి ఉన్నంతకాలం జీవన్ముక్తుడు, దేహానంతరం దేహం పోయిన తర్వాత విదేహముక్తుడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సమస్త కర్మలన్నీ కూడా నశింపబడటం అనే విషయం నిన్న మనం చెప్పుకున్నాము. స్థూల దేహ సంబంధమై ఉన్న ప్రారంధం అయిపోయి దేహం సాధించినటువంటి వారికి ఏమో నిర్యాణము అని, స్థూల దేహ సంబంధ ప్రారబ్ధ కర్మ పూర్తి కాకుండానే సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి సంచిత కర్మను పూర్తిగా లేకుండా చేసుకున్నటువంటి వాడు పొందేదాన్ని నిర్వాణం అనే అంశముగా చెప్పుకున్నాం. నిర్యాణం, నిర్వాణం అది స్థూల దేహ సంబంధ కర్మ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న కర్మ, రెండింటి విషయాల మీద మనం మాట్లాడుకున్నాము. స్థూల దేహానికి సంబంధించి ఉండేది ప్రారబ్ధ కర్మ అని, సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉండేది సంచిత కర్మ అనేటువంటిదిగా చెప్పుకున్నటువంటి విషయం. కాబట్టి సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కర్మను తాను నశింపజేసుకునే సౌలభ్యం భగవంతుడు ఏర్పాటు చేశాడు. స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి ప్రారబ్ధాన్ని మాత్రం అది అనుభోక్తవ్యముగా పొందాల్సి ఉంటుందనేది నియమం. బ్రహ్మజ్ఞానానంతరం కూడా ప్రారబ్ధ కర్మ అనేది నిలిచే ఉంటుంది అనేటువంటి విషయం. కనుక బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మ వరకే నశింపజేస్తుంది కానీ స్థూల దేహమునందు చేరి ఉన్న ప్రారబ్ధ కర్మను అది నశింప చేయలేకపోయింది అనేటువంటి మాట. భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః
ఇత్యేషా మనీషా మమ అని శంకరులు కూడా ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూతం భావిచ దుష్కృతం, గతంలో చేసింది రాబో కాలంలో చేసేది, అనగా సంచిత కర్మ అనేబడేటువంటిది, రాబోయే కాలంలో ఉన్నటువంటిది ఆగామి కర్మ అనబడేటువంటిది. భూతం భావిచ దుష్కృతం ప్రదహత, ఈ రెండింటినీ కూడా సంవిన్మయే పావకే సద్వస్తువు యొక్క ప్రాప్తి ద్వారా ఏర్పడేటువంటి పావకే అగ్ని ద్వారా మరి ఆ సంచిత ఆగామి కర్మలను నశింపజేయటం జరుగుతుంది అన్నాడు. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః, ప్రారబ్ధ కర్మ అనేటువంటిది స్వవపుః తన దేహమును ఆశ్రయించే ఉంటుంది అనేటువంటి మాట. కనుక బ్రహ్మ జ్ఞానాగ్ని అనేటువంటిది ప్రారబ్ధ కర్మను మాత్రం దగ్ధం చేయలేకపోయింది, సంచిత ఆగామి కర్మలను మాత్రం అది నశింప చేసిన విధానము అనేటువంటిది. ఆగామి కర్మ అనేటువంటిది కూడా మనకి సీతారామాంజనేయంలో ఒక అందమైనటువంటి ఉదాహరణతో కూడా స్వామి చెప్పుకొచ్చాడు. పావకావ్రత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాదికములు, బాగా మండుతున్నటువంటి పర్వతం మీదకి మృగములు కానీ పక్షులు కానీ పోతాయా? ఒకవేళ సాహసించి పోయినవి అనుకోండి, మొత్తం కాలిపోతాయి అనే మాట. అట్లనే బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించేటువంటి బ్రహ్మవిధుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ, ఆ విధముగా స్వరూపానుభవము కలిగి ఉన్నటువంటి అతనిని వచ్చేటువంటి ఆగామి కర్మ అనేది అంటుతుందా? ఒకవేళ రానిగాక వచ్చినా కానీ మొత్తం కూడా బ్రహ్మ జ్ఞానాగ్నిలో కాలిపోవాల్సిందే అనే మాటగా రామచంద్ర స్వామి అందముగా చెప్పిన మాట. కాబట్టి ఆగామి కర్మ అనేది కూడా వచ్చినట్లుగానే కాలిపోతుంది అనేటువంటి మాట. కనుక అనేక జన్మల యొక్క సంబంధమై ఉన్న భూతం భావించ అనేక జన్మలుగా చేసి ఉన్న కర్మ అనేటువంటిది కూడా సంవిన్మయే పావకే, అది జ్ఞానాగ్ని ద్వారా ఆత్మాగ్ని ద్వారా కాల్పబడుతుంది అని చెప్పినట్టు శంకరులు ప్రారబ్ధాయ సమర్పితం సోపుః, ప్రారబ్ధ కర్మ అనేది మాత్రం ఉంటుంది, అది ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న కర్మ, అది మాత్రం నశింపబడదు అనే మాట చెప్పుకొచ్చారు. ఒకవేళ నశింపబడే విధానంగా ఉన్నట్లయితే లోకములో జ్ఞానం ప్రబోధించేటువంటి వాళ్ళ విధానం ప్రమాద స్థాయిలో పడుతుంది. కాబట్టి ప్రారబ్ధం మాత్రం అట్లనే దేహాన్ని అంటిపెట్టుకుని అది దేహ పతనానంతరం వరకు కొనసాగే విధానముగానే చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారంగా మరి సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి మరి ఆ కర్మ అనేటువంటిది పూర్తిగా నశింపబడ్డటువంటి కారణంగా వారు పొందిన దానిని బ్రహ్మ నిర్వాణం అనే మాట. ఈ స్థూల దేహం యొక్క సంబంధమైన ప్రారబ్ధం అనేది అయిపోయిందా అంటే అది నిర్యాణం అనే మాటగా చెప్పుకున్నాము. కాబట్టి బ్రహ్మజ్ఞానులుగా ఉన్నటువంటి వారు లోన ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధమై ఉన్న కర్మను వాళ్ళు నశింప చేయగలిగినటువంటి అంశము అది. ఇక్కడ మరి ఒక అంశములో ఒక కోణంలో చూసినట్లయితే జీవన్ముక్త స్థితి, విదేహముక్త స్థితి అనగా జీవించున్నంత కాలం ఆయన జీవన్ముక్తుడుగానే ఉంటాడు. ఎందువల్లంటే ప్రారబ్ధం ఉంది కదా, ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః, ఈ ప్రారబ్ధం ఉన్నంత వరకు ఉండాలి. కాబట్టి ఆయన ఈ దేహములో ఉన్నా కానీ బ్రహ్మము యొక్క అవలోకన చేసుకుంటూ బ్రహ్మతత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ ఆ ప్రకారంగా వాళ్ళు ఉంటారు అని. అంతకాలే అపి, ఇక అంతకాలం అనగా మరణ సమయం అనేటువంటిది వస్తుంది. ఎవరికైనా మరణం తథ్యం. బ్రహ్మజ్ఞానులు కూడా ప్రారంభం అయిన తర్వాత దేహం సాలించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే వారు దేహం సాలించినప్పుడు ఏమవుతారనే మాటకి వాళ్ళు బ్రహ్మము యొక్క స్వరూపముగానే అట్లాగే వాళ్ళు ఉండిపోతారు. దాన్ని విదేహ ముక్తులు. దేహం విడిపోయిన తర్వాత
వాళ్ళు బ్రహ్మస్వరూపులుగానే ఉండేటువంటి అంశముగా చెప్పుకునేటువంటి మాట. స్థిత్వా అస్యాం అంతకాలే అపి. ఇక్కడ రెండు అంశాలు గమనించవచ్చు మనము. అంత్యకాలము, అంతకాలము అని రెండు పదాలు వాడబడుతూ ఉంటాయి. అంత్యకాలము అంటే అది ప్రారంధం అయిపోయి ఇక మరణశయ్య మీదకు ప్రవేశించేటువంటి దానిని అంత్యకాలము, కాలాంతము కాబోతూ ఉన్నది అంత్యకాలం అనేది. ఇక్కడ అంతకాలము అనేటువంటి మాటగా వాడబడుతుంది. కాలము అని చెప్పనే మాట ఎందుకు వస్తుందని చెప్పేసి అది కాలుడు, కాలాయ నమః, కల వికరణాయ నమః అని మనకి పరమేశ్వర పంచముఖాలలో ఒక దాని గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చేటువంటి మాట. కాలము అని చెప్పన్నట్లయితే అది ఈశ్వరుడు. కాలము ఈశ్వర స్వరూపుడు, మహాకాలుడు అంటూ ఉంటాం. కనుక విశ్వమంతా కూడా ఆయన గారు మరి లయకర్తగా సృష్టి అంతా కూడా తనలోకి లయింపజేసుకుంటూ ఉన్నాడు. మొత్తం స్వాహా చేస్తూ ఉన్నాడు. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్, సమస్త లోకాన్, అన్ని లోకాలను కూడా తనలో లయింపజేసుకుంటూ ఉన్నట్లుగా కాలహ అస్మి, సమస్త సర్వభక్షకుడుగా కాలస్వరూపుడు. ఎవరంటే సర్వేశ్వరుడు, ఆయన కాలస్వరూపుడు. కాలం అనంతమై ఉంటుంది. కాలం ఎవరిని కూడా కనికరించేదిగా ఉండదు. ఎంతటి వారిని కూడా తనలో కలిపివేసుకునేది చేస్తుంది. కనుక లేని వాటిని కలిపిస్తుంది, కొంతకాలం నడిపిస్తుంది, తనలో చివరికి కలిపేసుకుంటుంది. ఇది కాలం. కాలము నుండి తప్పించుకునే అవకాశాలు లోకంలో ఎవ్వరికీ లేదు. కాలాన్ని జయించాలి అని చెప్పనే విధానంగా కాలానికి అతీతులం కావాలని చెప్పని కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. కాలానికి అతీతులు కావాలి, కాలానికి అతీతులుగా ఎవరు అయ్యే అవకాశాలు లేవు. కాలానికి లోబడే సమస్త విశ్వమంతా ఉన్నది. సమస్తం సర్వం సహా స్వాహ, కాలంలో స్వాహ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కాలుడు ఎవరిని కూడా కనికరించి వదిలిపెట్టే విధానంగా లేదు. కనికరం చూపించాడు అని చెప్పారంటే విశ్వమంతా కూడా కిక్కిరిసిపోతుంది. కాలు పెట్టే సందు ఉండదు, ఏలి పెట్టే సందు కూడా ఉండదు. నిర్దాక్షిణ్యంగా ఆయన వధించుకుంటూ పోతేనే ఈ విశ్వంలో మళ్ళా రెండో వాడికి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాలం అనేది పరుగులు తీస్తూ ఉంటుంది. కాలం ఆగదు. కాలానికంటే ముందు పోయే అవకాశం వాడికి లేదు. ఎంత వేగంగా పోయినా కాలానికి లోబడే పోవాలే తప్ప కాలం వేగాన్ని దాటి ఎవరో కూడా ప్రయాణం చేసే అవకాశాలు లేవు. కాబట్టి కాలానికి అతీతులుగా ఈ విశ్వంలో ఎవరూ లేరు. సమస్త దేవతలు కూడా కాలము చేత కొలవబడుతూ ఉన్నారు. ఇంతకాలం అయ్యా ఏ దేవతలు ఉండేది అని చెప్పనేది మన లెక్కలన్నీ కూడా భాగవతంలో వస్తాయి. ఎవరెవరు ఎంతెంత కాలం పాటు ఉంటారు, పితృదేవతలు కానీ, దేవతలు కానీ, ఇంద్రుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, వీళ్ళందరూ ఎంతకాలం పాటు ఉంటారనే విషయం కొలతలన్నీ కూడా భాగవతంలో వచ్చి పడ్డాయి. అందుచేత కాలానికి అతీతులుగా లోకంలో ఎవరూ లేరు. అందరూ కూడా కాలానికి లోబడి ఉన్నటువంటి విధానము అని. కాబట్టి ఆ కాల చక్రం దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. మరి ఈ ప్రకారంగా కాలం సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నదిగా చెప్తూ ఉన్నప్పుడు కాల అంతం ఎట్లా పదం వాడే అవకాశం ఉంటుంది? అంతం అనే మాట అది మరి ఇక్కడ పదప్రయోగం ఉన్నది. కాలాంతం, కాలాంతకులు అని కూడా మన లోకంలో అంటూ ఉంటాం. కాలాంతకులు అంటారు. కాలమే అందరూ అంతం చేస్తా ఉంది. కాలము అందరినీ కూడా అంతం చేస్తూ ఉన్నది. ఎంతటి వారిని కూడా కాలం వదిలిపెట్టదు. ఎవరైనా దయదలిసి కనికరించి జాలి
వదిలిపెట్టినా కానీ కాలం మాత్రం వదిలిపెట్టే విధానంగా లేదు. కనుక కాలం అన్నిటినీ తనలో కలిపేసుకుంటుంది. మీకు ఈ విషయం భగవద్గీత 11వ అధ్యాయంలో వస్తే ఆయనలోకి ఎట్లా విశ్వమంతా కూడా ప్రవేశిస్తుందో మీరు దర్శించవచ్చు. ఆయన చెప్పాడు కదా, కాలహ అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ కాలహ అస్మి, నేను కాలస్వరూపుడనే సమస్తము కూడా కబలించి వేస్తూ ఉన్నాను. అందుచేత కాలం అనేది మహాశక్తివంతమై ఉన్నటువంటిది. ఆ కాలాన్ని అధికరించి ఎవరో కూడా దాటిపోయే అవకాశాలు లేవు, కాలాన్ని ధిక్కరించి నడిచే అవకాశాలు లేవు, కాలానికి అతీతముగా పోయే అవకాశాలు లేవు. వ్యవహారంలో ఎవరికి కూడా అలాంటి అవకాశాలు లేవు. మరి ఇక్కడ అంతకాలేపి మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో కూడా కొన్ని పదాలు అక్కడ వస్తాయి. అంతకాలేపి మామేవా స్మరణ్ముక్త్వా కలేబరం యః ప్రయాతి జజందేహం సయాతి పరమాం గతిం అని 8వ అధ్యాయంలో ఈ కాలం యొక్క అంశం మీకు విస్తృతంగా 8వ అధ్యాయంలో చక్కగా చెప్పడం జరిగింది. అక్కడ సహస్రయుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదుః, రాత్రిం యుగ సహస్రాంతం అంతా కూడా కాలం యొక్క సంబంధ పరిధిలో చేరి ఉన్నటువంటి అంశములు. అక్కడ 8వ అధ్యాయంలో కాలము యొక్క విధానాల గురించి చాలా చక్కగా పదప్రయోగాలతో ఒక అంశాన్ని ఆవిష్కరింపజేసినటువంటి విధానము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన శైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సంయకో సహతం పరం పురుషం ఉపయేతి. ప్రయాణకాలే అని ఇక్కడ కాలంకి ప్రయాణకాలం అనే పదంగా స్వామివారు వాడిన విధానము. దానికి ముందేమో అంతకాలేపి అంతకాలేశమామేవా స్మరణ్ముక్త్వా కలేబరం, అంతకాలము అని చెప్పనన్నారు. ఇక్కడ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. కాబట్టి కాల సంబంధమై ఉన్నటువంటి మీమాంస మనకి భగవద్గీతలో చాలా సందర్భాలలో వస్తున్నటువంటి విధానము. కాలం అనేది మాత్రం సర్వేశ్వరుడు, కాలస్వరూపుడు, కాలాయ నమః కల వికరణాయ నమః అని ఇట్లా మనకి పంచమ కాలంలో కూడా ఒక సూత్రం వస్తుంది. కాబట్టి ప్రకారముగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు కాలస్వరూపుడై ఉన్నటువంటి వాడై ప్రతి శరీరమునందు రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తూ ఉన్నటువంటి కాలస్వరూపుడు, కాలచక్రము అది. కాబట్టి ప్రకారముగా మరి ఆ కాలానికి లోబడి సమస్త జీవులన్నీ కూడా ఉన్నాయి. కాలము యొక్క ఆధారముతోనే సమస్త శరీరాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల కాల అధీనములోనే ఈ దేహాలన్నీ కూడా ఉన్నాయనేటువంటి మాట. కనుక కాల గమనం ప్రతి శరీరములో హంసరూపముగా రోజుకు 21,600 హంసలుగా సంచారం జరుగుతున్నటువంటి కాలము అది. కనుక మనలో ఆ కాల స్వరూపము సంచారయోగ్యముగా ఉండి మన శరీరాలకి అది శక్తిని ప్రసాదించేదిగా, ఉనికిని ప్రసాదించేదిగా, సమస్త శరీరాలన్నీ కూడా కాల అధీనములో ఉండి పనిచేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి కాలం అనేటువంటి యొక్క జ్యోతి గనక సన్నగిల్లిందా, అది కాస్త ఉపశమించిందా అని చెప్పనంటే ఇక ఆ శరీరానికి ఈ లోకంలో ఉనికి ఉండే అవకాశము లేదు. ఈ ప్రకారముగా కాలహ అస్మి, కాలస్వరూపుడై భగవంతుడు ఈ విశ్వములో ఉన్నటువంటి అందరి శరీరాలలో ఆయన మరి సంచార గమనం చేస్తూ శరీరాలని మరి చక్కగా వ్యవహరింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే కాలస్వరూపుడు, కాలగమనము అని అర్థం. అంతకాలమునందు కాలాంతమగుచుండగా, అంతకాలము అనేది ఏంటంటే మనం చెప్పుకున్న విధానములో
స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ అయిపోయినా కానీ దాన్ని అంతకాలం, లేదు ధ్యానములో యోగ సమాధి అనుభవాన్ని పొందినప్పుడు ఏర్పడ్డటువంటి శ్వాస ఉనికి పూర్తిగా ఆగిపోవడం అనేటువంటి విధానము, అది కూడా అంతకాలం. కాబట్టి ప్రారబ్ధం పూర్తయిపోయి దేహం సాలించే పరిస్థితి ఏర్పడ్డప్పుడు అంతకాలం దాంతో ఆ జీవుడు ఇక ఈ దేహం నుండి నిష్క్రమించాల్సిన పరిస్థితి, ఈ స్థూల దేహములో తాను పెట్టుకున్నటువంటి తన సూక్ష్మదేహ సంబంధమై ఉన్న సమాచారం, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఇక సూక్ష్మదేహముతోనే మొత్తం పెట్టుకుని మళ్ళా ప్రయాణం వాడు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రారంభం అయిపోయి ఈ శ్వాస అనేది అంతమవుతుందో, శ్వాసక ఆగిపోతుందో, ఆ పూటతో సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం పరిసమాప్తి అయిపోయింది. అంతకాలం పాటు కూడా ఆయన ఆశ్రయంలో ఉన్నాడు, సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. కాల అధీనములో ఉన్నాడు అంటే సర్వేశ్వరుని యొక్క అధీనములో, ఆశ్రయములో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, కాలహ అస్మి, నేను కాలమునై ఉన్నాను అని చెప్పాడు స్వామి. కాబట్టి ఆ కాలం ఏమిటని చెప్పానంటే నీలో ఉన్నటువంటి ఊపిరి, ఆ ఊపిరియే కాలము, అదే కాలచక్రము. ఆ ఊపిరి అనేటువంటి యొక్క కాలం కనుక ఆగిపోయిందా అంటే కాలాంతం. ఇది అందరికీ జీవితంలో ఏర్పడుతుంది. ఎవరైనా దేహం సాలిస్తే కాలగతిని పొందాడు అంటారు, లేదా కాల ధర్మాన్ని పొందాడు అంటారు. ఈ పదాలు వాడుతూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా లోకములో అందరూ కూడా ఈ కాలము, శ్వాస అనే కాలానికి ఆశ్రితులై ఆశ్రయం కలిగి విశ్వంలో ఉనికి కలిగి ఒక సంచారం, జీవన సంచారంగా ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ఒక మానవుడే కాదు, ప్రతి ప్రాణి, అన్ని ప్రాణులు కూడా మరి ఈ కాలమగు మరి ఊపిరిగా పిలువబడేటువంటి ఆ కాలము యొక్క అధీనములో ఉన్నటువంటి విధానం, ప్రారబ్ధం అనేది ఉన్నంత వరకు ఈ కాల గమనం అనేది నడుస్తుంది. ఎప్పుడు ప్రారబ్ధం అయిపోయిందో అది కాల అంతం. కాలం అనేది ఆ పూటతో పరిసమాప్తి ఆగి వెళ్ళిపోయింది అని అర్థం. రెండవది కాలాంతం. కాల అంతం అనేది ఏంటంటే అది మహాత్ముల విషయంలో కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళే కాలాంతకులు అంటారు, కాలాంతకులు. ఎందుకంటే ఈ శ్వాస అనేటువంటి కాలాన్ని వాళ్ళు మరి అంతర్ముఖ ప్రయాణం ద్వారా మరి బ్రహ్మమునందు విలీనం చేశారు. ఈ కాలాన్ని ఏం చేశారని చెప్పనంటే వాళ్ళు అంతర్ముఖము చేసి ఈ కాలం అనేటువంటి దాన్ని శుద్ధ బ్రహ్మముగా చేసేసారు, శుద్ధ బ్రహ్మములో కలిపేశారు. అది ఈ మాట మీకు 8వ అధ్యాయంలో స్వామి గురువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సహాతం పరం పురుషం ఉపయేతి అనేది వాడారు. ప్రయాణకాలే మనసా అచలేనా భక్త్యా యుక్తో యోగ బలేనా. వాళ్ళకున్న బలం ఏంటంటే భక్తి బలం, యోగ బలం, వాళ్ళకున్న బలాలు అవి. కనుక భక్తి బలముతో, యోగ బలముతో వాళ్ళు చేసిన పని ఏమిటని చెప్పానంటే ప్రయాణకాలే, ప్రతి ఒక్క శరీరములో ఈ కాలం ప్రయాణం కలిగి ఉంది, గమనం కలిగి ఉన్నది. అనగా జీవుల యొక్క ఆయువుని తోడి పోస్తుంది బయట. నిండుకుండగా ఉన్నటువంటి పూర్ణాయువుగా ఉన్నటువంటి దేహములోని ఆయువంతా కూడా తోడి బయట పోస్తున్న కాలస్వరూపుడు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క శ్వాసను వీళ్ళు ఏం చేశారని చెప్పానంటే మనసా అచలేనా,
కనుక వాళ్ళు మనసును పట్టుకున్నారు. వాళ్ళు చేసిన పని ఏమిటంటే వాళ్ళు మనసును పట్టుకున్నారు. ఈ మనసును పట్టుకోవటం వల్ల శ్వాస తన గమనం అనేటువంటిది ఉపసంహరింప చేసుకున్నది. మనస్సును పట్టుకుంటే శ్వాస అనేది ఆగుతుంది, తన గమనం ఉపసంహరింప చేసుకుంటుంది. ఇది ఒక కీలకం, గురు కీలకం అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరో కూడా ఈ మనస్సుని పట్టుకోవడం అనే పని ఏం చేయటం వల్ల ఈ మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి పంపించి బయట ఉన్నటువంటి వాటిలను పట్టుకుంటూ ఉన్నారు. ఈ మనసు అనేది ఇంద్రియాల ద్వారా ప్రయాణం చేయించి బయట ఉన్నటువంటి వాటిలను పట్టుకుంటూ ఉన్నారు. శబ్దాలు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు ఇవన్నిటినీ కూడా సమకూర్చుకుంటున్నారు. అవన్నీ సంవర్జన చేసుకుంటూ ఉన్నారు. వాటిని పట్టు కూర్చున్నారే కానీ మనస్సుని దాన్ని పట్టడం లాంటిది మాత్రం చేయటం లేదు. అందువల్ల యోగులు చేసిన పని ఏమిటి అని చెప్పానంటే మనస్సుని సంయమనం చేశారు, మనస్సును ఆపేశారు. అయితే చాలామంది చేసే పని ఏమిటంటే మనస్సుని ఆపాలని చెప్పానంటే శ్వాసను ఆపితే మనస్సు ఆగుతుందని చెప్పేసి అని శ్వాసను ఆపటం అనే పని కొంతమంది పెట్టుకున్నారు. దాన్ని ప్రాణాయామం అన్నారు. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం అని కూడా వాక్యం ఉన్నది. వాయురోధనాత్, కాబట్టి వాయువును కనుక బంధించినట్లయితే, పట్టుకున్నట్లయితే మరి ఆ పక్షి ఎట్లా వలలో పడి చిక్కుబడుతుందో అట్లా మనసు అనేది కూడా ఆగుతుందని చెప్పేసి అని ఈ ప్రకారంగా ఈ శ్వాసలను ఆపితే మనస్సు ఆగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. కాబట్టి వాళ్ళు ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం చేసి మనసును అట్లాగా ఆపటం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రాణాన్ని పట్టి ఆపాల్సిన అవసరం లేదు, నువ్వు మనస్సును ఆపితే చాలు, ఆ ప్రాణం అనేది అదే ఆగుతుంది అనేది మరొక ప్రక్రియ. ఇది సహజ మనస్సు రాజయోగం అన్నారు, సహజ మనస్క. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే ప్రాణమును అనగా మనస్సుని పట్టుకున్నారు. మనస్సును నిగ్రహించటం వల్ల ఆ ప్రాణవాయువు తనకు తానే ఆగిపోయే విధానము ఏర్పడుతుంది. ఇలాగా ఏర్పడేటువంటి ఈ యొక్క విధానం వాటిల్లో స్వతసిద్ధముగా ఉన్నది. నిర్మాణంలోనే, భగవత్ నిర్మాణంలోనే ఆ ప్రకారంగా జరిగేటువంటి ఈ యొక్క అంశము స్వతసిద్ధముగా, సహజ సిద్ధముగా ఉన్నది. అందువల్ల పరమాత్మకుడు ఏమన్నాడు? మనసా అచలేనా అన్నాడు. మనసా అచలేనా, మనసా మనసు చేత, అచలేన నిశ్చలముగా చేయటము. మనసా తృతీయ భక్తి ఏకవచనం అది. మనః మనసి మనాంసి, మనః మనసి మనాంసి, మనసా మనోభ్యం మనోభిః, మనసే మనోభ్యం మనోభ్యః, మనసః మనోభ్యం మనోభ్యః, మనసః మనసో మనసాం, మనసి మనసోహ మనస్సు సకారాంతంలో వస్తుంది. కాబట్టి ప్రకారముగా మనసా అచలేన, మనసా మనస్సు చేత, అచలేన నిశ్చలముగా చేసే విధానము. అది ప్రయాణకాలే అని ఒక చక్కటి అంశము. ఆ మనసు అనేది ఎప్పుడైతే నిశ్చలమైందో శ్వాస కూడా నిశ్చలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాన్ని ఎవరైనా దర్శించవచ్చు, ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. కాబట్టి దీని మీద విశ్వాసం అనేది కాదు, ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఎవరైనా మనస్సుని మనసా అచలేనా, మనస్సును నిశ్చలముగా పెట్టగలిగితే శ్వాస క్రమక్రమంగా పూర్తిగా ఆగిపోయే విధానం అనేటువంటిది వస్తుంది. దాన్ని ప్రయాణ కాలము అన్నారు. కాబట్టి ఇక్కడ కాలము అనేది ఏంటంటే శ్వాస, దాన్ని తీసుకోవాలి. మనలో రోజుకి 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి శ్వాస యొక్క స్వరూపమే కాలముగా గ్రహించాల్సిన అంశము.
కాలం కంటికి గోచరించదు. కాల గమనం చేతనే విశ్వంలో అన్ని శరీరాలు కూడా మార్పులు చెందుతూ ఉన్నాయి. మార్పులు చెందినటువంటి యొక్క నామరూపాత్మక ఈ దేహాలన్నీ కూడా క్రమంగా విశ్వగర్భంలోకి తిరిగి మరలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎన్ని దేహాలు వచ్చినా అన్ని దేహాలు తిరిగి మరలా కాలగమనం చేత విశ్వగర్భంలోకి వెళ్ళిపోవాలి. దాన్ని ఆపగలిగే శక్తి లోకంలో ఎవ్వడికి కూడా లేదు. అది ఎవనికి కూడా సాధ్యపడని అంశము. ఈ ప్రకారముగా కాలం శ్వాసనే కాలం అధీనంలోనే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల దేహాలు ఉన్నా కానీ అన్ని కోట్ల దేహాలని వ్యవహరింపజేస్తూ ఉన్నది ఈ కాలం అనేటువంటి యొక్క శ్వాస. అనంత వ్యాపకమై ఉన్నటువంటి ఆ కాలస్వరూపుడు ఈశ్వరుడే ప్రతి యొక్క మానవుని దేహమునందు ఈ యొక్క రూపముగా ఆ కాలుడే సంచారం చేస్తూ ఉన్నాడు, గమనం కలిగి ఉన్నాడు. ఆయనే దేహాలను పట్టి ఆడిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ శ్వాస యొక్క విధానం చూసినట్లయితే పరమాత్మ ఎక్కడ ప్రయాణ కాలే మనస అచలేన, మనస్సు కనుక నిశ్చలం చేయగలిగితే నీవు ఆ ప్రయాణమై పోతున్నటువంటి శ్వాస కూడా తన గమనం పూర్తిగా ఆపివేసుకుంటుంది అని చెప్పని. ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడైతే పూర్తిగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధి యందు మనస్సు ఉపశమనం పొందుతుందో, లయిస్తుందో, దాంతోపాటు శ్వాస కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఈ పూర్తిగా శ్వాస ఆగిపోయినటువంటి ఆ విధానం అంతకాలం అక్కడ శ్వాస అనేది అంతమయ్యింది. ఎందుకంటే లోకంలో అన్ని జీవులు కూడా అంతం అవుతున్నది శ్వాస వల్ల. ఎవరు కూడా ఈ యొక్క విశ్వంలో మరి కలకాలం ఉండే అవకాశం లేదు, కొంతకాలం మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలం అన్నిటినీ కలిపేస్తుందనే విషయముగా చూసినట్లయితే అది కాలస్వరూపుడు ఈశ్వరుడు. కానీ ఇక్కడ అంతకాలం అనే విషయం వచ్చినప్పుడు ఆ సర్వేశ్వరుడే, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడే నీలో శ్వాస అనే రూపముగా ఆయన కాలస్వరూపుడుగా సంచారం కలిగి ఉన్నాడు. ఆయన వల్లే అందరి యొక్క రూపాలు మొత్తం కూడా మారిపోతూ ఉన్నాయి. కనుక లయకర్తగా లయింపజేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఈ కాలగమనముగా ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస కాలాంతం అనేది ఏంటంటే రెండు అంశాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రారబ్ధం అయిపోయినటువంటి వాళ్ళ దేహములో ఆయన మెల్లగా తన యొక్క ఉనికిని ఉపసంహరింపజేసుకుంటాడు. అనంతకాల స్వరూపుడుగా ఆయన నిలిచి ఉంటాడు. ఇక ఆ శరీరం అనేది ఈ పంచభూతాలలో చేరిపోతుంది. అది గాలి కలిసే గగనంబు మన్ను కలిసే మంట వేమన. కనుక ఈ ప్రకారం ఎప్పుడైతే మరి ఆయన కాలస్వరూపుడకు సర్వేశ్వరుడు తన ఉనికిలో తన స్వరూపములో చేరిపోయాడో, ఇక ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి ఈ శరీరం కూడా భూమిలో, జలంలో, అగ్నిలో, వాయువు, ఆకాశములో అవి చేరిపోగా లోన ఉన్న జీవుడు ఇక తన యొక్క పరివారముతో ఇక గమనం అనేది ఆరంభం చేసుకుంటాడు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాపిక్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ వివాసయాత్. శరీరం యత్ అవాప్నోతి, శరీరాన్ని అవాప్నోతి పొందాడు ఈ జీవుడు. ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నటువంటి జీవుడు తన పరివారముతో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణవాయువులతో, సంచితాది కర్మలతో, గుణాలతో అనేకటువంటి పరివారముతో ఆ జీవుడు తన సమూహముతో శరీరం యత్ అవాప్నోతి,
ఈ దేహాన్ని ఆయన గారు వచ్చి ఈ గృహ ప్రవేశం చేశాడు, ఈ దేహ ప్రవేశం చేశాడు. తల్లి గర్భంలో ఉండగా ఈ దేహ ప్రవేశం చేశాడు. ఆ ప్రకారంగా వచ్చినటువంటి వాడై తిరిగి విశ్వగర్భములో సంచారం చేస్తాడు. శతమానం భవతు శతాయు. ఈ ప్రకారముగా మరి గమనం చేస్తున్నటువంటి ఈ జీవుడు ఎప్పుడైతే కాలం అంతమైందో, ప్రారంధం అయిపోవటంతో ఈ కాలం అనే సర్వేశ్వరుడు తన యొక్క విశేష రూపాన్ని ఉపసంహరించుకున్నాడో, ఇక ఈ జీవుడు కూడా ఈ దేహము నుండి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. ఉత్క్రామతి, ఉత్క్రమణం అంటే ఇక దేహం నుండి నిష్క్రమించేటువంటి పరిస్థితి. ఇది ప్రతి శరీరధారణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తమయ్యేటువంటి అంశము. అందరూ సిద్ధముగా ఉండాల్సే ఉంటుంది. ఎవరో దీని విషయంలో వ్యతిరేకరించే అవకాశాలు మాత్రం లేవు. కనుక ఉత్క్రామతి, శరీరం ఉత్క్రామతి. ఉత్ అంటే పైకి పైకి లెగిసి, శరీరం నుండి పైకి లెగిసి వెళ్ళిపోవలసిన వ్యక్తి. అట్లా పోయేటువంటి ఆ జీవుడు ఏం చేస్తాడనే మాటకి వాయు గంధాన్ నివాసయ. ఆ విధముగా తనలో ఉన్నటువంటి కూడా మొత్తం పరివారము కలిగి, ఆ పరివారముతో కూడా జీవుడు ఈ దేహము నుంచి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే అంతకాలే, అంతకాలం అనగా ప్రారంధం అయిపోయి ఇంతకాలం పాటు మన యొక్క శరీరానికి ఒక రక్షకుడుగా, శాసకుడుగా, ఈశ్వరుడుగా ఉన్నటువంటి తాను తన యొక్క రూపాన్ని ఉపసంహరింపజేసుకున్నాడు. అనంతకాల స్వరూపుడుగా నిలిచిపోయాడు. ఇక నీలో విశేషమై ఉన్నటువంటి కాలం ఆయనక లేడు. ఆ కాలుడు మహాకాలుడైపోయాడు. దానికి అంతకాలముగా చెప్పుకున్నట్లయితే దాన్ని మరణశయ్య, మరణావస్థ. దేహం నిష్క్రమించింది ఈ విశ్వంలో నుంచి. ఇదొక అంశం అన్నమాట జీవుడికి. రెండవది కాలాంతం, అంతకాలం. అంతకాలం అనేది ఏంటంటే అది ధ్యాన సంబంధమై ఉన్న అంశము. ధ్యానములో మహాత్ములు కాలాన్ని అంతమొందిస్తారు. ధ్యానములో మహాత్ములు కాలాన్ని అంతమొందిస్తారు. దాన్ని ఏమన్నారంటే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. దాని ద్వారా సమస్త పాపాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. సర్వవ్యాధి నివారణం అనే మాట కూడా వాడారు. సమస్త వ్యాధులు అనగా వాళ్ళకి ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా స్థూలదేహ సంబంధమై ఉన్న వ్యాధులు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి మనోవ్యధలు, కారణదేహ సంబంధమై ఉన్నటువంటి భవవ్యాధులు, భవవ్యాధి, ఇవన్నీ కూడా సర్వవ్యాధి నివారణం. సమస్త పాపక్షయం, సమస్త పాపాలను కూడా తొలగింపజేసుకుంటున్నారు. దేని ద్వారా అంటే అకాల మృత్యుహరణం. అకాలం, అక్కడ కాలం అనేది లేదు. నా కాలం అకాలం. వారిని, ఆ మహాత్ముల్ని కాలాంతకులు అని మనం వాడుతూ ఉన్నాం. కనుక వారు ధ్యానములో బ్రహ్మస్వరూపులై కాలాన్ని తనలో కలిపేసుకున్నారు. ఎందుకంటే కాలము కంటే ఈ విశ్వంలో గొప్పది బ్రహ్మం మాత్రమే. కాలము కంటే గొప్పదై ఉన్నది ఈ విశ్వంలో మరొకటి ఏది కూడా లేదు. అన్నీ కూడా కాలానికి లోబడే ఉన్నటువంటివి. ఎప్పటికైనా ఆ కాలములన్నీ కూడా కలిసిపోవాల్సి వస్తుంది. ఆయనే సర్వేశ్వరుడు, కలిపేసుకుంటాడు మొత్తం కూడా. ఆ విధముగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడే ప్రతి ప్రాణి యందు కూడా విశేష రూపముగా హంసగా సంచార విధానముగా ఉండి
ఆయువును కబలించి వేస్తున్న విధానము, ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క శ్వాస రూపమై ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తనలో కలిపేసుకుంటున్నాడు బ్రహ్మజ్ఞాని. కాబట్టి వాడు అంతకాలుడయ్యాడు. రెండవది కాలాంతకుడు. బ్రహ్మజ్ఞాని కాలాంతకుడు. ఎందువల్ల తాను బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. కాలం అనే దానికి ఉనికి కలిగించింది కూడా బ్రహ్మమే. కనుక బ్రహ్మము కంటే అతీతం కాదు కాలం. కాలాన్ని కంటే అతీతమై ఉన్నది ఈ విశ్వంలో మరొకటి లేదు. విశ్వంలో అన్నీ కూడా కాలానికి లోబడి ఉంటే ఆ కాలం బ్రహ్మమునకు లోబడి ఉన్నది. అసలు కాలం అనేదానికి ఉనికి ఉన్నది అంటే బ్రహ్మమే అధిష్టానం. కాలం చలనం కలిగి ఉన్నది అని చెప్పనంటే బ్రహ్మచేతనమే ఆశ్రయం. మన శరీరంలో ఈ శ్వాస యొక్క సంచారం ఉందంటే బ్రహ్మచేతన ఆశ్రయమే. కాబట్టి ఈ కాలం అనేది బ్రహ్మమును అధికరించి, బ్రహ్మమును అతిశయించి, బ్రహ్మమున కంటే అతీతముగా కాలం అనేది లేదు. బ్రహ్మము కంటే అతీతముగా విశ్వంలో ఏదీ లేదు. బ్రహ్మమే లాస్ట్. కాబట్టి ప్రకారముగా ఈ విశ్వంలో ఈ నామరూపాత్మకములుగా ఉన్నవి అన్నీ కూడా కాలానికి లోబడి ఉంటే ఆ కాలం అనేది బ్రహ్మమునకు లోబడి ఉన్నది. కనుక శుద్ధ బ్రహ్మమును శాసించగలిగే శక్తి కాలానికి లేదు. సమస్త విశ్వములో ఉన్నటువంటి వాటిలన్నిటినీ కూడా శాసించగలిగే శక్తి కాలానికి ఉన్నది. సమస్త దేవతలను కూడా శాసించగలిగే శక్తి కాలం. కాలానికి అతీతులుగా ఎవరో కూడా ఒక్కొక్క మరి తీసుకుంటే మీరు భాగవతంలో చూడండి, ఆయు ప్రమాణము మరి మానవుల నుంచి, దేవతల నుంచి, పితృదేవతల నుంచి అందరికీ కూడా ఈ కాలమాన విధానం చెప్పబడుతూ ఉన్నది. ఈ ప్రకారముగా చూసినట్లయితే కాలాంతకులు అనేటువంటి మాట, ఆ కాలం అనేటువంటిది శ్వాసగా మనం చూసినట్లయితే ఆ శ్వాస యొక్క కాల అధీనములోనే ఈ దేహాలన్నీ కూడా ఉన్నాయనేటువంటిది. అట్టి ఆ కాలముగు ఆ శ్వాసను మహాత్ములు తమ యొక్క ధ్యానములో బ్రహ్మమునందు కలిపేసుకుంటున్నారు. శ్వాస ఎక్కడైతే ఆగిందో ఆ ఆగిన స్థలమే సుషుమ్న, అదే బ్రహ్మరంధ్రము, మోక్షద్వారము అన్నారు. దాన్ని భగవద్గీతలో భృగుటి మధ్యం అన్నారు. భృగుటి మధ్యము అన్నా, బ్రహ్మరంధ్రము అన్నా, మోక్షద్వారం అన్నా, కైవల్య మార్గం అన్నా, సుషుమ్న ద్వారము అన్నా, ఇంద్రయోని అన్నా, పదములన్నీ ఇట్లా వాడటం జరిగింది. దాన్ని మోక్షద్వారము అన్నారు, సుషుమ్న ద్వారము అన్నారు. కాబట్టి అందుచేత అక్కడి నుంచి ఈ కాలం అనేటువంటి స్వరూపం ఉనికి ఆరంభం అయ్యింది. శుద్ధ బ్రహ్మము యొక్క సమీపము నుండే, సుషుమ్న ద్వారము నుండి ఈ శ్వాస అనేటువంటి దాని ఉనికి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. కాబట్టి భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య, ఎవరైతే కాలం అంతమొందించే విధానముగా బ్రహ్మస్వరూపాన్ని పొందే విధానముగా ఏ మహాత్ములు అయితే ఉన్నారో అట్టి మహాత్ములు ఏం చేశారని చెప్పానంటే భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య, ఆ భృగుటి మధ్యంలోకి ఆ ప్రాణవాయువును ప్రవేశింపజేయించారు అన్నారు. ఆ విధముగా ప్రవేశింపజేయించగలిగేటువంటి విధానం ఎవరికి ఉంటుంది? బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఈ విశ్వంలో ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, పెద్ద పెద్ద గొప్ప పదవులు అలంకరించి ఉండవచ్చు, కొన్ని కోటాను కోట్ల ఆస్తులకు అధిపతులై ఉండవచ్చు, అందరూ కూడా కాలానికి లోబడే ఉన్నారు. కాలానికి అతీతముగా ఎవరూ లేరు. అయితే అట్టి ఆ కాలం అనేటువంటిది అన్నిటిని లొంగేసుకున్నది. అట్టి ఆ కాలాన్ని బ్రహ్మజ్ఞాని తనలో కలిపేసుకుంటున్నాడు. బ్రహ్మములో విలీనమైపోతూ ఉన్నది.
శ్వాస యొక్క కాలం బ్రహ్మములో విలీనమవుతుంది. ప్రయాణకాలే అన్న మా శ్లోకంలో భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యములో ప్రాణం అనేటువంటి యొక్క కాలాన్ని ప్రవేశింపజేసి సహాతం పరం పురుషం ఉపయేతి, అట్టివాడు ఆ బ్రహ్మస్వరూపమే అయిపోతూ ఉన్నాడు. కాబట్టి అట్టి ఆ బ్రహ్మ జ్ఞానిని అధికరించి యొక్క కాలం అనేటువంటిది ఉండే అవకాశం లేదు. ఎప్పుడెప్పుడు ఆయన బ్రహ్మము యొక్క అవలోకనం చేయగలిగితే అప్పుడప్పుడల్లా కూడా అతనిలో ఆ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది. ఆ బ్రహ్మమునందు యోగ సమాధి యందు లయిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఆయన యోగ సమాధిని పొందాలనుకుంటే అప్పుడప్పుడల్లా కూడా ఆ కాల అంతమును పొందింపజేసుకుని బ్రహ్మమునందు బ్రహ్మమును లీనమవుతూ ఉన్నారు. కాబట్టి మనం చేస్తున్న పని ఏమిటి? ఎప్పుడెప్పుడు అలసట పొందామో అప్పుడప్పుడల్లా కూడా మనస్సును ఉపశమనం చేసుకుని ఉపశమనం ద్వారా నిద్ర అనేటువంటి యొక్క అంశాన్ని సవిచూసి దాంట్లో కొంత ఆనందం అనుభవించి మనం బయటకు వస్తూ ఉన్నాం. దాని సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న అంశముగా చెప్పుకోవాల్సి ఉన్నది. అక్కడ మనసు అనే దానిని ఉపశమింపజేసుకుంటూ ఉన్నాం. అందరూ చేస్తున్న పనే అలసిపోయినా సొలసిపోయినా వేసారినా ఏ సమయాన కానీ కాక వాళ్ళందరూ కూడా మనస్సును ఉపశమింపజేసుకుంటూ ఉన్నారు. సుషుప్తి యందు ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవించి మళ్ళీ బయటకు వస్తూ ఉన్న విధానము. వాళ్ళు చేస్తున్న పని మనస్సును ఉపశమింపజేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ప్రాణమును పూర్తిగా తన యందు విలీనం చేసుకుని మనస్సును కూడా విలీనం చేసుకుని బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందుతున్నటువంటి విధానము. కాబట్టి బ్రహ్మ నిర్వాణం అనబడేటువంటి ఆ మోక్ష స్థితి, బ్రాహ్మీ స్థితి పొందాలని చెప్పి అన్నట్లయితే మనస్సు ఆగటం అనే అంశం కాదు. అంతకాలం శ్వాస అనే కాలం అనేటువంటి యొక్క శ్వాస అది అంతం, తుది స్థితిని పొందాల్సి ఉన్నది. అంతం అంటే ఎక్కడైతే అది తన యొక్క పుట్టుక ఆరంభం అనేటువంటి విషయంగా వచ్చిందో, ఎక్కడైతే ఆ శ్వాస ఆరంభం అనేటువంటి విషయంగా వచ్చిందో ఆ ఆరంభం అయినటువంటి యొక్క శ్వాస తన యొక్క స్థలములో తిరిగి మరలా ఉపశమనం పొందటం అనేటువంటిది అంతకాలం. అది కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే బ్రహ్మ నిర్వాణం, బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి. నా ఏనాం మోహం న ముహ్యతి, విముఖ్యతి, మోహాన్ని పొందరు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ కాలం అనేటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటి అంశములు. ఈ కాలం అనేటువంటిది కనబడేటువంటిది కాదు. ఈ కాలానికి అతీతముగా లోకంలో ఎవరో కూడా లేరు. సమస్త దేవతలు కూడా కాలానికి లోబడి ఉన్నటువంటి విధానము. ఆ కాలం అనేది అన్నిటినీ కూడా కదిలిస్తూ ఉన్నది, నడిపిస్తూ ఉన్నది, తనలో చివర కలిపేసుకుంటూ ఉన్నది. కాబట్టి అది మహాకాలుడుగా ఉన్నటువంటి యొక్క ఆయన మన దేహములలో కాలస్వరూపుడుగా ఉన్నటువంటిదిగా రోజుకు 21,600 శ్వాస గమనములుగా కలిగి ఉన్నటువంటి ఆ కాలస్వరూపుడు మరి అందరికీ కూడా ఆయనే ప్రాణాధారముగా ఉన్నటువంటి కాలస్వరూపుడు. కాబట్టి అది ఏనాటికైనా కానీ మరి అంతం ఆగిపోవటం ఉంటుంది. ప్రారంధం అయిపోయిందా అంటే ఆగిపోతుంది. ఆగిపోయిందా అంటే ఆ రోజుతో అతడు కాలగమనాన్ని పొందాడు, కాలధర్మాన్ని పొందాడు అనేటువంటి మాటగా వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకారముగా అంతకాలం అనేది సామాన్య మానవులకి వస్తుంది. పరమార్థ జ్ఞాన మరి పరిశోధన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి కూడా వస్తుంది. అందువల్ల ఈ ప్రకారముగా అంతకాలం అనేటువంటిది పామరులకు చెప్పుకున్నట్లయితే, సామాన్య మానవులకు చెప్పుకున్నట్లయితే మరి ఈ దేహము యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ ఉన్నదో ఆ ప్రారబ్ధ కర్మ అయిపోయిన ఆనాడు ఆ శ్వాస అనేటువంటిది తన యొక్క ఉపసంహరణ, తన ముగింపు చేసుకోవటము, తన గమనాన్ని ఆ పూటతో
ఉపసంహరింపజేసుకోవడం జరుగుతుంది. దాన్ని అంతకాలముగా కూడా చెప్పబడుతుంది. అలాగా అయినటువంటి ఆ కాలం తుది అయినట్లయితే అక్కడిక జీవుడు తన పరివారం అంతటిని కూడా సర్దుబాటు చేసుకుని మరొక శరీరాన్ని అన్వేషణ చేసుకునే మార్గముగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే మరి ఈ శ్వాస ఈ కాలం ధ్యానములో మనస్సును ఆపి మహాత్ములు ఆ కాలాన్ని బ్రహ్మమునందు విలీనం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆ బ్రహ్మములో విలీనం చేసుకున్నటువంటి వారిని కాలాంతకులుగా చెప్పేటువంటి విషయముగా వస్తుంది. అందుచేత వారు మరి బ్రహ్మ నిర్వాణం అనేది వాళ్ళకు వర్తింపబడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనం బ్రహ్మ నిర్యాణము బ్రహ్మ నిర్వాణము రెండింటి అంశాల మీద ఈ కాలముతో ముడిపడి ఉన్నటువంటి అంశములు, ఈ కాలం అనేటువంటిది శ్వాసగా మరి ఉన్నటువంటి ఈ కాలస్వరూపం, ఇది ప్రారబ్ధం అయిపోయినా ఆగుతుంది, సంచిత కర్మ అయిపోయినా ఆగుతుంది. ప్రారబ్ధం అయిపోవటం వల్ల ఆగితే దాన్ని నిర్యాణం మరణం అని చెప్పనే విషయము. అట్లనే మరి ఈ ధ్యానం యొక్క మార్గములో శ్వాసను బ్రహ్మములో విలీనం చేసినట్లయితే దానిని నిర్వాణం అని చెప్పని, అదే జీవన్ముక్త స్థితి, అది యోగ సమాధి అనబడేదిగా చెప్తుంది. కాబట్టి ఇరువురికి కూడా అంతకాలే అనేది మాత్రం వర్తింపబడుతుంది. ఇటు పామర జీవన విధానం గడిపేటువంటి వాళ్ళకి కాలం ఆగిపోవడం అనేది ఉంటుంది. అటు ధ్యానములో నివృత్తి మార్గములో ప్రయాణం చేసేటువంటి వారికి కూడా ఈ కాలం అనేటువంటి యొక్క అంతం ఆగిపోయే విధానము ఏర్పడుతుంది. ఇద్దరికీ ఉన్నది. ప్రారబ్ధం అయిపోవటంతో వీళ్ళకి ఆగిపోతుంది. సంచిత కర్మ సూక్ష్మదేహ కర్మ జ్ఞానాగ్ని ద్వారా కల్పబడ్డప్పుడు వాళ్ళకు కూడా అక్కడ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుంది. వాళ్లకు శ్వాస ఆగితే నిర్వాణము బ్రాహ్మీ స్థితి మోక్ష స్థితి అనేది చెప్పుకున్నాము. ఇక్కడ ప్రారబ్ధం అయిపోయి శ్వాస కాస్త ఆగిపోయిందా అంటే దీన్ని నిర్యాణము అని, ఇదే మరణ సంబంధ అంశముగా చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రకారముగా ఇక్కడ బ్రహ్మ జ్ఞానానికి కాలానికి అనుబంధ విధానం ఉన్నది. అటు బ్రహ్మ జ్ఞానమును నువ్వు పొందాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ కాలాంతమును నువ్వు పొందింపజేసుకోవాల్సి ఉంటుంది. అందుచేత కేవలం మనస్సు ఆగితే మరి బ్రాహ్మీ స్థితి కాదు. మనస్సు ఆగటం అని చెప్పనంటే మన నిద్రలో కూడా మనస్సు ఆగుతున్నది. మనస్సు ఆగటం కాదు, మనస్సుతో పాటు ఈ శ్వాస కూడా ఆగాలి. ఆగినప్పుడే దాన్ని కాలాంతం అన్నారు. అంటే ఆ కాలాంతమును పొందింపజేయగలిగినటువంటి వాడు కాలాంతకుడు, అతడే దేవాంతకుడు. కాబట్టి మోక్షస్వరూప స్థితిలో ఉండేటువంటి వాడుగా బ్రహ్మ నిర్వాణమును పొందిన వానిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం బ్రహ్మ అంతకాలేపి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం వృక్షతి. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి, ఇటు బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు నా విముహ్యతి, తిరిగి మరల మోహాలలో మునిగే విధానము, మోహములు పొందే విధానము ఉండదు అని చెప్పనే మాట. రెండవది అంతకాలమును పొందటం కారణముగా బ్రహ్మ నిర్వాణం వృక్షతి, బ్రాహ్మీ సంబంధ నిర్వాణమును పొందే విధానముగా ఉన్నటువంటి వాడు. ఈ ప్రకారముగా సంచిత కర్మను జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకొని బ్రహ్మ నిర్వాణమును పొందినటువంటి వాడై మరి జీవనకాల పర్యంతం ప్రారబ్ధం అనే కర్మక ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ప్రారబ్ధం అయిపోయేదాకా ఈ దేహమునందు ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడుగా కొనసాగేటువంటి విధానము. అంటే ఆ జీవన్ముక్తుడుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞాని, అతడు బ్రహ్మవేత్తగా తన జీవనం కొనసాగించుకుంటూ ఉంటాడు.
అట్టి ఆ బ్రహ్మవేత్తగా ఉన్నటువంటి యొక్క తాను ఇంకా బ్రహ్మము యొక్క అవలోకనం అధికముగా చేయగలిగే స్థాయికి పోయాడు అని చెప్పనంటే అతడు బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులుగా పరిణమించే విధానం ఏర్పడుతుంది. ఇంకా గనక అదే స్థితిని బాగా దానింతలో పూర్తిగా విలీనం చెందే విధానం ఉన్నట్లయితే వారిని అవధూతలు అని చెప్పని అంటారు. కనుక వారు కేవలం బ్రహ్మము యొక్క అవలోకన తప్ప మరొక భావం వాళ్ళకి ఏం కూడా ఉండదు. ఇక్కడి నుంచే వాళ్ళ పూర్తి ప్రయాణాలు కొనసాగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక భగవంతుడు 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని ఆరంభం చేయగా అంటే అర్జునుడు సమాధిస్తస్య కేశవ, సమాధి అందున్నటువంటి వాడు ఎలా ఉంటాడు అనే విధానాలేమిటి అనే విధానంగా అర్జునుడు సమాధి యోగ సమాధిని పొందినటువంటి వారి విషయాన్ని గురించి ప్రస్తావించగా తన సందేహాన్ని వెలిబుచ్చగా పరమాత్మ ఇంతవరకు మరి ఆ యోగ సమాధి ఎట్లా పొందాలో, ఏ విధంగా పొందాలో, పొందిన వారు ఏ ప్రకారంగా ఉంటారో అవన్నీ కూడా ప్రస్తావించుకుంటూ వస్తూ చివరికి మరి ఫలస్ఫృతిగా ఏషా బ్రాహ్మి స్థితి పార్థ అని చెప్పనంటూ పూర్ణ భావాన్ని, పూర్ణ బ్రహ్మజ్ఞాన విధానాన్ని, పూర్ణ బ్రాహ్మి అనుభవాన్ని చక్కగా స్వామివారు అందించి ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నారు. ద్వితీయం అద్వితీయం అని చెప్పనే మాట ఈ ద్వితీయాధ్యాయంలోనే చాలా అన్ని గొప్ప విషయాలు చెప్పుకుంటూ వచ్చేశారు. 2వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశములే ఇంకా సవిస్తరముగా ఇక 3వ అధ్యాయం నుంచి స్వామివారి బోధ విస్తరింపబోతూ ఉన్నది. ఈ కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, ఈ ప్రకారముగా మరి రాజవిద్య, విభూతి యోగం, విశ్వరూప భక్తి యోగం ఇలాంటివన్నీ కూడా మొత్తం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశ అంశాలే ఇంకా సవిస్తరముగా స్వామివారు చెప్పబోతూ ఉన్నారు. ఈ 2వ అధ్యాయం ఈ పూటతో మనం ముగింపజేసుకుంటూ ఉన్నాము. ఇక 3వ అధ్యాయాన్ని తర్వాత స్టార్ట్ చేసుకుంటాం. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.